రాజుగారి గది చుట్టూ రహస్యం వీడటం లేదు. వెబ్ సిరీస్ లో ట్విస్ట్ల మాదిరిగా ఒక్కో ట్విస్ట్ తో చిత్రాల మీద చిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఋషికొండ కట్టడాలపై ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. రత్నభండార్ రహస్యానికి మించి ఋషికొండ భవనాలపై కొత్త అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆ రాజభవనానికి సంబంధించిన కీలక ఫైళ్లు మాయమవటం సెన్సేషన్ అవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ కూడా గాయాబైనట్టు తెలుస్తోంది. ఋషికొండ రహస్యం వీడేదెప్పుడు? ఆ కట్టడాలు, ఫైళ్లు, ఫర్నిచర్ చుట్టూ నీలి నీడలు ఎందుకు? ఋషికొండ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు మాయం. పాత రిసార్ట్లో 50 కోట్ల విలువైన సామాగ్రికి రెక్కలు. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఋషికొండ చిత్రాలు. అద్భుత కట్టడం చుట్టూ అంతులేని చర్చ కొలిక్కి రావడం లేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తరువాత కూడా ఆ సౌధం చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఋషికొండ భవనాలకు సంబంధించిన ప్రతి విషయం చర్చనీయాంశమవుతోంది. అయితే ఎన్నాళ్లుగా ఆ భవనాలను దేనికోసం వాడుతారోనన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఋషికొండ నిర్మాణాల ఫైళ్లు, ఫర్నిచర్ లెక్కలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయట. నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని కీలక పేపర్లు ఇప్పటికే కనిపించడం లేదంటున్నారు. కొండపై గతంలో ఉన్న రిసార్ట్ ను కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గాయం అయినట్లు తెలుస్తోంది. పాత రిసార్ట్ లో 80 గదులతో పాటు ఒక ఫంక్షన్ హాల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. వాటిలో ఉండాల్సిన దాదాపు 50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇతర సామాగ్రి ఏమైందో తెలియక ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారట. పాత రిసార్ట్ ను కూలగొట్టినప్పుడు అప్పటి అధికారులు ఆ సామాగ్రిని ఏం చేశారో తెలిపే ఫైల్ అందుబాటులో లేదు. పాత రిసార్ట్ సామాగ్రి వివరాలతో ఒక ప్రత్యేక ఫైల్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ దగ్గర ఉంటే ప్రభుత్వం మారిన తరువాత అది మాయమైనట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రిసార్ట్ ను తొలగించే సమయంలో అందులోని సామాగ్రిని ఇతర రిసార్ట్లకు పంపడం లేదా వాటికి తగిన ధరను నిర్ణయించి టెండర్ ద్వారా బయట మార్కెట్లో అమ్మడం చేయాల్సి ఉంటుంది. ఋషికొండ విషయంలో టూరిజం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించలేదట. ఋషికొండపై రిసార్ట్స్ తొలగించే సమయంలో ఈడీగా ఉన్న మల్రెడ్డి, ఈఈ రమణ తూతు మంత్రంగా ఫైల్ నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఋషికొండ ధ్వంసం, కొత్త కట్టడాల నిర్మాణంలో వీరిద్దరిదే కీలక పాత్ర. ఒక్క ఫైల్ కూడా కార్పొరేషన్ కు వెళ్లకుండా సెక్రటేరియట్ నుంచి చక్రం తిప్పారని ఆరోపణలున్నాయి. ఋషికొండ నిర్మాణాల వెనుక కీలకంగా వ్యవహరించిన మల్రెడ్డి 2019లో డెప్యుటేషన్ పై తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. అప్పట్లో ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి మరీ ఆయన్ను రాష్ట్రానికి రప్పించారు. తిరిగి ఆయన తెలంగాణకు వెళ్లే సమయంలో కూడా ఇదే నిబంధనలు పాటించాలి. కానీ ఏపీ టీడీసీ అధికారులు మాత్రం టూరిజం సెక్రటరీ అనుమతి లేకుండా, జీవో ఇవ్వకుండానే ఆయన్ను రిలీవ్ చేసేశారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో రిపోర్ట్ చేసి రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో విధుల్లో చేరిపోయారు. ఋషికొండ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మరో అధికారి రమణ ఇరిగేషన్ నుంచి డెప్యుటేషన్ పై ఏపీ టీడీసీకి వచ్చారు. ఇలా ఋషికొండ భవనాల నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆ ఇద్దరు అధికారులను వివరణ కోరకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇలా ఋషికొండ చిత్రాలు అన్నీ ఇన్ని కావు. ఆ కట్టడాలే పెద్ద వివాదాస్పదమైతే అందులో వాడిన ఫర్నిచర్ చర్చనీయాంశమవుతున్నాయి. ఋషికొండ భవనాలకు వాడిన ప్రధాన ద్వారం తలుపు, కమోడ్, బాత్ టబ్లకు చేసిన ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే. మెయిన్ డోర్ కు 31,84,000 ఖర్చు పెట్టగా ఇతర తలుపులు ఒక్కోదానికి 17,93,000 ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. అదేవిధంగా బాత్రూమ్ లోని ఒక్కో బాత్ టబ్ కు పెట్టిన ఖర్చు 12.38 లక్షలు కాగా వాష్ బేసిన్ కు పెట్టిన ఖర్చు 2.61 లక్షలని అంటున్నారు. ఇదే సమయంలో కాన్ఫరెన్స్ టేబుల్ ఖర్చు దాదాపు 25 లక్షలు కాగా ఇంగ్లీష్ లెటర్ యు ఆకారంలోని టేబుల్ ఖర్చు 53.73 లక్షలని అంటున్నారు. ఖర్చు, రాజభవనానికి మించిన వసతుల సంగతి అలా ఉంచితే ఋషికొండ ఫైళ్లు మాయమవడం మాత్రం చర్చకు దారితీసింది. కూటమి అధికారంలోకొచ్చాక ఫైళ్లు కనిపించకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లు, సైట్లో ఉన్న ఎన్క్లోజర్స్ క్లియరెన్స్ కు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంపై టూరిజం శాఖ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.